భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో గౌరవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ బిఆర్ రాఘవరెడ్డి గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి రావా వసంత గారికి, అదేవిధంగా సోదరి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం గారికి, సోదరి వేములవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రామతీర్థపు మాధవి గారికి, గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు చక్రపాలన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పెద్దలు ఆకునూరి శంకరయ్య గారు, మా మండలాల పార్టీ అధ్యక్షులు 13 మండలాల పార్టీ అధ్యక్షులు వేములవాడ పట్టణం, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పేరు పేరున మా సెస్ ఉపాధ్యక్షుడు తమ్ముడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, ఇంకా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇంకా చాలా మంది యువ మిత్రులు, విద్యార్థి విభాగానికి సంబంధించిన మిత్రులు, యువజన విభాగానికి సంబంధించిన మిత్రులు ఉన్నారు. వారందరికీ, వారితో పాటు ఈ జాతీయ రాజ్యాంగ దినోత్సవంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన మా పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా స్వాగతం. సందర్భం వారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా, ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా చేసుకొని, ఆ రాజ్యాంగం మరి ఆర్టికల్ 3లో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది. కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ